కరుణాపురం గ్రామ సర్పంచ్ యువకులు విద్యావంతులు మరి బీసీ రాజ్యాధికార పాదయాత్రని మేము ముందస్తుగా కూడా సమాచారం ఇవ్వలే. మరి తెలుసుకున్న వెంటనే అన్న ఇది ఒక మంచి కార్యక్రమం, ఒక మహోత్తర ఘట్టానికి మీరు తెరలేపినారు, కరుణాపురం మొత్తం మీకు అండగా ఉంటదని భరోసా కల్పిస్తూ ఆత్మీయ స్వాగతం పలికిన నా మిత్రులు, నా శ్రేయోభిలాషి అన్న గుర్రపు ప్రవీణ్ గారికి, అదేవిధంగా బీసీ యువ నాయకులు మంచి నేత పురుమని కిరణ్ యాదవ్ గారికి, రమేష్ అన్నకు, మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా. మరి ఎందుకు మీ రాఘవన్న హైదరాబాద్ లో ఉంటూ సుదీర్ఘంగా ఒక 22 సంవత్సరాలుగా జర్నలిస్టుగా ఉన్న నేను ఎందుకు బీసీ రాజ్యాధికారం అంటూ గ్రామాల బాట పట్టేసి వచ్చింది? ఎందుకు ఇప్పుడు రాజ్యం లేదా, బీసీ రాజ్యం అనివార్యత ఏంటి అని చెప్పేందుకు ఎందుకు బయలుదేరినావు మీ అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్న మిత్రులారా. మనందరూ తెలిసిన విషయమే, అగ్రవర్ణ పాలకుల కుట్రలు ఛేదించాలంటే గ్రామాల బాట పట్టాలి, బీసీలను చైతన్యం చేయాలి. మరి స్పీచ్ ఇచ్చే ముందు బీసీ అంటే ఏంటిది మిత్రులారా అని ఎవరిని అడిగినా బీసీని అనేది ఒక కులంగా భావించి మన మధ్య అడ్డుగోడలు పెడుతూ మనకు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీసీ అనగానే ఒక గౌడు, పద్మశాలు, కుమ్మరు, కమ్మరు, చాకలు, లేకపోతే మిగతా ఇలాంటి కులాలంటూ మనల్ని విభజించి వాళ్ళు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే కన్నెర చేసిన కడుపు మండింది, ఇక గ్రామం తిరిగే ప్రయత్నం చేసినాం. మొట్టమొదటిగా చైతన్యవంత గడ్డైన వరంగల్ నుంచి పాదయాత్ర చేయాలి. మరి బీసీలు అంటే ఎవరు, బీసీలు ఎందుకు అనగారిన వర్గాలుగా ఉన్నారు, ఎందుకు నిరుద్యోగ సమస్యతో అలమటిస్తా ఉన్నారు, ఎందుకు తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్నా నా బీసీ బిడ్డలు ఇప్పుడు కూడా ఉరి కొయ్యలకు వేలాడబడుతూ ప్రాణాలు తీసుకుంటా ఉన్నారు, ఎందుకు జర్నలిస్టు మిత్రులు ఇప్పటికీ సమాజ వారధులుగా పనిచేస్తూ కటిక దరిద్రంలో మగ్గుతా ఉన్నారు, ఎందుకు నా రైతన్నలు గోసపడతా ఉన్నారు, కూలీలుగా మారుతా ఉన్నారు, ప్రాణ త్యాగం చేస్తా ఉన్నారు, ఎందుకు నా మహిళలు అడ్డ మీద కూలీలుగా మారుతా ఉన్నారు, కరువు పని చేసే కూలీలుగా ఎందుకు మారుతున్నారు తెలియజెప్పడం కోసమే ఈ పాదయాత్రకు, రాజ్యాధికార పాదయాత్రకు మీ రాఘవన్న శ్రీకారం చుట్టిండు. ఇక మొట్టమొదటిగా బీసీ అంటే ఎవరు, రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పినారు, దాన్ని దాచిపెట్టి మూచిపెట్టి పాచిపోయే ప్రయత్నం చేయిస్తా ఉన్నారు అగ్రవర్ణ పాలకులు. బీసీ అనేది ఒక కులం కాదు, ఒక క్లాస్ అంటాం. బీసీ ఇస్ నాట్ ఏ క్యాస్ట్, ఇట్ ఈస్ ఏ క్లాస్ అంటాం. అంటే బీసీ అనేది ఒక కులం కాదు, ఒక వర్గానికి సంబంధించింది. మరి ఎందుకు కులాలకు ఆపాదిస్తున్నారు దొంగ బిడ్డలారా? కరుణాపురం వేదికగా నేను సవాల్ విసురుతా ఉన్నా, చెప్పాలి. కానీ బీసీ అంటే ఎవరన్నా వెనుకబడిన తరగతులు, ఎవరైతే కూడు కోసం కుట్ట కోసం ఇల్లు లేకుండా అలమటిస్తా ఉన్నారో, నిరుద్యోగ సమస్యతో ప్రాణాలను నిజంగా బలి పశువులకి ప్రాణాలను తీసుకుంటున్నారో, కరువు పనులకు పోతా ఉన్నారో, కార్మికులుగా మారినారో, చిన్న చిటిక వ్యాపారాలు చేసుకుంటున్నారో, వీళ్ళంతా బీసీలేగా. అంటే ఎవరు వస్తారు బీసీలలో? వెనుకబాటు తనానికి గురైన నా ఎస్సీలు వస్తారు, నా ఎస్టీలు వస్తారు, మైనార్టీలు వస్తారు, అగ్రవర్ణ పేదలు కూడా. కరుణాపురం సాక్షిగా చెప్తా ఉన్నా, అగ్రవర్ణంలో ఉన్న అందరు పేదలు, రెడ్డిలు కావచ్చు, వెలమదొరలు కావచ్చు, కమ్మ పటేలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దాంట్లో కూడా ఆకలి కేకలతో అలమటిస్తూ మరి భూములు లేకుండా చెప్పులు అరిగేలా తిరుగుతూ పొట్ట నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ బీసీనే. అంటే ఇకపై ఏమనాలి, బీసీ అంటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు, బీసీలంతా కలిపి బీసీలే. మరి ఏం జరుగుతుంది? స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయ్యింది. దేనికోసం కొట్లాడుతున్నాం? బీసీలమైన 90% మా బతుకులు మార్చండి రా నాయన అంటూ ఓట్లేస్తా ఉన్నాం. తప్ప ఓట్లేయడం? ఓట్లేస్తున్నాం, మా రిజర్వేషన్లు అంతం చేయి, మా రిజర్వేషన్లు ఈ మాకు అని అడుగుతున్నాం. ఓట్లేస్తున్నాం, మరి కటిక దరిద్రం ఉన్న మమ్మల్ని కొంచెం తెల్లగా చేయమంటున్నాం తప్ప. ఓట్లేస్తున్నాం, మా బతుకులు మార్చమంటున్నాం. ఓట్లేస్తున్నాం, మా గ్రామాలకు నిధులు ఇవ్వమంటున్నాం. ఓట్లేస్తున్నాం, మమ్మల్ని కనీసం ఒక మనుషులుగా గుర్తించమని చెప్పులు అరిగేలా తిరిగినా సాధ్యపడుతున్నాయి ఆ మిత్రులారా. మరి ఓటేస్తున్నాం, సీఎం చేస్తున్నాం, ఓటేస్తున్నాం, ప్రధానమంత్రి చేస్తున్నాం, ఓటేస్తున్నాం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను చేస్తున్నాం, వాళ్ళ దగ్గరికి పోతున్నాం, అడగదింటున్నాం, అయ్యా నాకు రేషన్ కార్డు, అయ్యా నాకు పెన్షన్, అయ్యా దేవి నా బతుకులు మార్చు అని అడుగుతున్నాం. కడుపు కాలుతుంది కాబట్టి చెప్తా ఉన్నా కరుణాపూర్ వేదికగా. ఏం చేస్తుంది అగ్రవర్ణ పాలకులు? అందనంటలేం, శత్రువులన్నా రాఘవన్న అందరు మిత్రులే అంటున్నారు, అగ్రవర్ణ పేదలు కూడా మిత్రులు అంటున్నావు. ఒకరు మనోడే తెలిసి తెలియనోడు అడుగుతారు, ఎవరి శత్రువు అంటే క్లారిటీగా చెప్తున్నా. ఎవరికైతే ఓటేసి అందరం ఎక్కించినామో, సీఎం పీఠం మీద కూర్చోబెట్టినామో, ప్రధాన మంత్రులను చేసినామో వాళ్ళంతా శత్రువులే. ఎందుకంటే
బీసీల బతుకులు మార్చాలని లక్షల కోట్లు నీకు అప్పచెప్తే పంది కొక్కులాగా తింటూ మన జీవితాలను ఆగం చేస్తా ఉన్నారు. మరి ఇకపై కర్ణాపూర్ వేదికగా చెప్తా ఉన్నాం, 2 ఏళ్ళుగా కళ్ళలో ఒత్తులేసుకొని చూసినాం. మీరు మా బతుకులు మార్చారని ఎంతో ఆశ ఎదురు చూసినాం, మార్చలేదు. మొన్న రిజర్వేషన్లు ఏమన్నాం, 90% ఉన్నాం. బీసీలు అయితే 60% ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఇవ్వమంటే ఏం చేసినారు? ఒక ఆయనే ఆర్డినెన్స్ చేస్తారు, మన మొహానం మీద కొడతారు. ఇంకో ఆయనే రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో పెట్టమంటూ వెకిలి నవ్వుతా ఉన్నారు. ఇంకొంతమంది అయితే అగ్రవన్న పాలకులు ఏం చేస్తా ఉన్నారు అంటే, బీసీలు అంటే నా అన్నలు, నా తమ్ముళ్ళు, వాళ్ళ కోసమే పుట్టిన అంటున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాక నమ్ముదామా? ఏం చేస్తా ఉన్నారు వీళ్ళంతా? మాయ మాటలు చెప్తూ చాటలో తవుడు పోసాడ, కుక్కల పంచాయతీ పెట్టిరట. మరి మనం ఏం చేయాలి? 8 ఏళ్ళు గడుపుతున్నాం, రిజర్వేషన్లు వచ్చినాయా? 8 ఏళ్ళు గడుపుతున్నాం, ఇట్లాంటి సర్పంచుల బతుకులు మారినాయా? 8 ఏళ్ళు గడుపుతున్నాం, నిరుద్యోగ సమస్య అంతమైందా? 8 ఏళ్ళు గడుపుతున్నాం, మా ప్రభుత్వ విద్య మంచిగా అయిందా? 80 ఏళ్ళుగా అడుగుతా ఉన్నాం, మహిళా సాధికారత సాధించబడదా? 80 ఏళ్ళుగా అడుగుతా ఉన్నాం, మన ప్రభుత్వ వైద్యం బాగుపడదా? మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. చేయరు. ఎందుకంటే ఓటాలకేస్తున్నాం, తిరిగి మనం అడుక్కుంటున్నాం. 90% ఉన్న మనం 1-2% ఉన్న నువ్వనుకో ఓటేసి వాళ్ళ దగ్గర నా సర్పంచ్ పోవాలి, నా ఎంపీటీసీ పోవాలి, నా జెడ్పీటీసీ పోవాలి, నేను పోవాలి. అయ్యా నా బతుకులు మాత్రం కాళ్ళు మొక్కినా 80 ఏళ్ళుగా కనకరిస్తలేదు. మరి ఇంకేయాలి ఓటు అని అడుగుతా ఉన్నా కర్ణాపూర్ వేదికగా. ఇక్కడ వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు 100 కోట్లు సంపాదించుకోవడం కోసం మసిపూసి మారేడుకాయలు చేస్తా ఉన్నారు. మేక వన్య పులిలాగా మారుతూ మన గొంతులు నిలిపి చంపుతా ఉన్నారు. ఇక వద్దు అంటున్నా, కర్ణాపూర్ గడ్డ మీద ఉండి చెప్తా ఉన్నా, మీరు రాఘవన్న ప్రకటిస్తా ఉన్నాడు, అరే బాబు మీరు ఇచ్చే రిజర్వేషన్లు వద్దు, మీరు ఇచ్చే సప్లాన్లు వద్దు, మీరు మా బతుకులు మార్చాల్సిన పని లేనే లేదు అని ప్రకటిస్తా ఉన్నాం. మరి ఏం కావాలి మనకు? మనకు కావాల్సింది ఏంటి? ఇట్లాంటి యువకులు సర్పంచ్గా అయితే ఒక గ్రామాన్ని మంచిగా చేయాలని తపన ఉంటుంది. మరి నిధులు ఇచ్చే వాళ్ళు లేకపోయా, కరెంటు బిల్లులు కడదామంటే ఆగమాగం అవుతా ఉన్నారు. ఓ మోరీ నిర్మాణం చేద్దామంటే పైసలు లేకపోయా, చేయాలని తపన ఉంది, మన నిధులు వస్తలేవు. వాళ్ళు ఇచ్చేయి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇంకా ఎమ్మెల్యేలు వాళ్ళ జేబులకి వెళ్ళి వాళ్ళ ఆస్తులమ్మో వాళ్ళ అంతస్తులలో అమ్మి మనకి ఇయ్యరు. మనం ఏం చేస్తున్నాం? రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం, కాయ కష్టం చేస్తున్నాం, చిన్న చిన్న జ్యువెలరీస్గా మారుతా ఉన్నాం. 500-1000 సంపాదించి ఉప్పు కొంటున్నాం, పప్పు కొంటున్నాం, నిత్యావసర సరుకులు కొంటా ఉన్నాం. ట్యాక్సీలు కట్టి లక్షల కోట్లు వాళ్ళకి అప్పచెప్తే, అయ్యా ఇంటి పెద్దగా మా బతుకులు మార్చంటే అవన్నీ దోపుకొని తింటున్నారు. కాబట్టి ప్రకటిస్తా ఉన్నా, ఏం కావాలి మన బతుకులు మారాలంటే? సర్పంచ్ గారిని అడుగుతా ఉన్నా, రిజర్వేషన్లు ఇచ్చే స్వేచ్ఛ కావచ్చు, అధికారం కావచ్చు మా ప్రవీణ్ అన్నకుండా ఉంటే రాష్ట్రంలో ఉన్న బతుకులు ఇక్కడే సంతకం పెట్టి మార్చేస్తుంది లేదుగా. కాబట్టి రిజర్వేషన్ ఏమో ఆయన చేతిలో ఉన్నాయి, ఓటేస్తున్నాం, ఆయన చేతికి అప్పచెప్తా ఉన్నాం. రిజర్వేషన్లు అంటే ఇస్తారా? ఇయ్యడుగా. మరి ఏం కావాలి మనకు? రిజర్వేషన్ తెచ్చుకోవడం మన చేతిలో లేదు, బీసీల నిధులు తెచ్చుకోవడం మన చేతిలో లేదు, బీసీల బతుకులు మార్చడం మన చేతిలో లేదు, మరి బీసీలకు సప్లాన్ తెచ్చుకోవడం మన చేతిలో లేదు, కార్పొరేషన్లు తెచ్చుకోవడం మన చేతులు లేదు. ఏముందన్న మన చేతిలో? రాజ్యాధికారాన్ని తెచ్చుకోలేదు. అవునా? రాజ్యాధికారం అంటే ఏంటి? పొలిటికల్ పవర్. ఇట్లాంటి యువత చైతన్యవంతంగా ముందుకు వచ్చినప్పుడు బీసీ రాజ్యాధికార వేదిక అధ్యక్షులుగా ప్రకటిస్తున్నా పూర్తి మద్దతు తెలుపుదాం. ఈ 2 నెలల్లో బీసీ రాజ్యాధికార వేదిక ఇట్లాంటి యువకులను ఎమ్మెల్యేలుగా చేస్తాం, సోషల్ మీడియాను వాడతాం, ఇష్టంగా సోషల్ మీడియా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మన టీం ఉంది. మరి ఇట్లాంటి వాళ్ళను ఎమ్మెల్యేలుగా చేస్తాం. అప్పుడు ఏమైతుంది? రాజ్యాధికారం వస్తుంది. 100లో 95 మంది మనోళ్ళే అసెంబ్లీలు ఉండాలి. ఉంటే ఏమైతుంది? మనకు కావాల్సిన నిధులు వస్తాయి, మనకు కావాల్సిన రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్ కోసమో నిధుల కోసమో ఇక ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు.